పేదరికంలో పుట్టి గురువుగా ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. విద్యావేత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి మినిస్టరై టీడీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న డాక్టర్ పొంగూరు నారాయణతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, ఒక కండక్టర్ కొడుకుగా మీరు మీ జర్నీని ఒకసారి గుర్తు చేసుకుంటే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నిజంగా ఎంతో ఆనందంగా ఉంటుందండి. ఒక పేద కుటుంబంలో ఒక ప్రైవేట్ బస్ కండక్టర్ యొక్క కుమారుడిగా జన్మించి, అంతేకాకుండా మా నాన్నగారు చదివింది 8వ తరగతి, అమ్మగారు చదివింది ఏమీ లేదు, ఆమె ఏలుముద్ర. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చానంటే నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా కష్టపడి ఆ కష్టం మీద ఫలితం వచ్చినప్పుడు వచ్చే ఆనందం నిజంగా ఎంతో అంతులేని ఆనందంగా ఉంటుంది. అంటే మీరు అమ్మతో బాగుండేవాళ్ళ, నాన్నతో బాగుండేవాళ్ళ చిన్నతనం? అంటే మా నాన్నగారు బస్ కండక్టర్ కాబట్టి ఆయన ఎక్కువగా ఈ యొక్క బస్సుల మీద యాక్చువల్గా మార్నింగ్ పోయి ఈవినింగ్ వచ్చేవాళ్ళండి. అంటే మార్నింగ్ 5 గంటలకు పోతే రాత్రి 10 గంటలకు వచ్చేవారు. అందువల్ల ఎక్కువగా ఇంట్లో అమ్మగారే ఉండేవాళ్ళు. మా అమ్మగారు యాక్చువల్గా మా చదువులు పిల్లలందరూ చదవాలని మేము చదువుకునేటప్పుడు పక్కన వచ్చి కూర్చోవటం, ఆ యొక్క ఎంకరేజ్మెంట్ ఎక్కువగా ఉండేది. అంటే మదర్ ప్రభావం ఎక్కువ అంటారు. ఖచ్చితంగా మదర్ ప్రభావం ఎక్కువ. అంటే ఆ చదువు విలువ తెలుసుకొనే మిమ్మల్ని చదివించాలని ఒక తపన పడ్డారనేది ఒకటి ఉంది సార్. ఖచ్చితంగానండి. ఆ చదువు విలువ ఎప్పుడు అంటే బాగా చదువుకుంటే ఉన్నత స్థితికి పోతారు అని ఆమె చదువుకోకపోయినా ఆ చదువు విలువ ఆమెకు తెలిసి యాక్చువల్గా మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది. ట్యూషన్ మాస్టర్గా మీరు కెరీర్ ప్రారంభించారు. మరి విద్యా సంస్థల అధినేతగా మీరు ఎదిగారు. ఏంటి ఆ సీక్రెట్ ఏంటి? అంటే 1979లో నేను ఎంఎస్సి పాస్ అయ్యానండి. వెంటనే 5 మందితో ట్యూషన్ ప్రారంభించాను. ఈ 5 మందిలో ఒకరు వచ్చి మన ఆనం వెంకటరమణారెడ్డి, తర్వాత వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు, వాళ్ళ సిస్టర్ ఒకరు, బ్రదర్ ఒకరు, అదేవిధంగా విఆర్ కాలేజ్ సెక్రటరీ వాళ్ళ అబ్బాయి, అదేవిధంగా ఆ రోజు జడ్జిగా ఉన్న వాళ్ళ అబ్బాయి, వీళ్ళందరితో యాక్చువల్గా ఒక 5 మందితో స్టార్ట్ చేశాను. వాళ్ళకి ట్యూషన్స్ చెప్తూ విఆర్ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్గా అంటే గంటకి 4 రూపాయలతో యాక్చువల్గా చేరటం జరిగింది. మొదటి 3 నెలలు నా జీతం 120 రూపాయలు. నేను జీతం కూడా తీసుకోవాలా. అయితే సైమల్టేనియస్గా ఇంట్లో ట్యూషన్ స్టార్ట్ చేయటం, ట్యూషన్లు యాక్చువల్గా నేను చెప్పేదానికి పిల్లలు వాళ్ళ యొక్క అంటే పిల్లలకి నేను చెప్పేదాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఏంటంటే టౌన్లో బాగా పాపులారిటీ రావటం, వెంటనే ఫస్ట్ ఇయరే ఒక 1000 మంది విద్యార్థులు కావటం ట్యూషన్కి. ఇటు ట్యూషన్ చెప్తూ అటు విఆర్ కాలేజ్ పార్ట్ టైం చేస్తూ ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేస్తూ రావటం జరిగింది. అంటే తర్వాత పరిస్థితులు ఏంటి? యాక్చువల్గా 1983 వరకు 84 వరకు యాక్చువల్గా ట్యూషన్స్ చెప్పానండి. అప్పటికే రాష్ట్రంలోని 23 జిల్లాల నుంచి, కంబైన్డ్ స్టేట్లోని 23 జిల్లాల నుంచి నాకు నెల్లూరుకి 3000 మంది విద్యార్థులు ఈ ఎంసెట్ కోచింగ్కి, ఒక 3000 మంది షార్ట్ టర్మ్ కొని వచ్చేవాళ్ళు. నేను ఒక్కడే చెప్పేవాడిని మ్యాథమెటిక్స్. అయితే 1985లో ఒక ఫిజిక్స్ టీచర్ని, ఒక కెమిస్ట్రీ టీచర్ని తీసుకొని నారాయణ కోచింగ్ సెంటర్ని స్టార్ట్ చేశాను. ఆ తర్వాత 88లో ఒక జూనియర్ కాలేజీ స్టార్ట్ చేసాం బ్రహ్మదేవంలో. ఆ తర్వాత 97లో హైదరాబాద్ ఎంటర్ అయ్యాము, 98 విజయవాడ, 99 విశాఖపట్నం, 2003లో ఢిల్లీ. ఈ విధంగా ఈరోజు భారతదేశంలో 28 రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 50,000 మంది ఎంప్లాయీస్ ఈరోజు నారాయణ దాంట్లో ఎవ్రీ మంత్ పిఎఫ్, ఈఎస్ఐలు కట్టి యాక్చువల్గా శాలరీస్ తీసుకుంటున్నారు. 6 లక్షల మంది విద్యార్థులు ఈరోజు నారాయణ గ్రూప్లో చదువుతున్నారు. ఈ విద్యా సంస్థల విషయం అది. తర్వాత వచ్చి మెడికల్ కాలేజీ వైపు వచ్చారు. ఆలోచన ఎలా వచ్చింది? 99లో యాక్చువల్గా ఏంటంటే మెడికల్ కాలేజ్కి యాక్చువల్గా స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చిందండి. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నేను అప్లై చేయడం జరిగింది. అప్లై చేస్తే యాక్చువల్గా వాళ్ళు ఆ యొక్క ఏ కమిటీ అయితే 5 మెన్ కమిటీ వచ్చిందో ఆ 5 మెన్ కమిటీ నాకు రికమెండ్ చేయటం, వెంటనే మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1 ఇయర్ గ్యాప్తో డెంటల్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా మెడికల్, డెంటల్ కాలేజీలు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఒక నెల్లూరుకే పరిమితం. మెడికల్, డెంటల్, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫిజియోథెరపీ ఇవన్నీ కూడా నెల్లూరుకే పరిమితం. ఇప్పుడు విద్యావేత్తగా మీకు బాగా సంతృప్తినిచ్చింది పలానా అంశం అనేది ఒకటి చెప్పండి. అంటే విద్యావేత్తగా చదువు చెప్పేటప్పుడు ఉండే ఆనందం అంతులేని ఆనందం అండి. నిజంగా నాకైతే ఆ చదువు చెప్పేటప్పుడు ఆ పిల్లల రెస్పాన్స్, వాళ్ళు అడిగే ప్రశ్నలు, వాళ్ళకి చెప్పే ఆన్సర్లతో
అంతులేని ఆనందం ఉండేది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎక్కడికి పోయినా ఆ పిల్లలు వచ్చి కాళ్ళకి దండం పెట్టి, సార్ మీ వల్ల ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాం, ఈరోజు ఐఏఎస్ అయ్యాం, ఐపీఎస్ అయ్యాం, లేదా ఐఆర్ఎస్ అయ్యాం, లేదా మంచి బిజినెస్ చేస్తున్నాం, లేదా ఐటీలో పనిచేస్తున్నామని ఏ విమానాశ్రయానికి పోయినా అక్కడ వచ్చి మాట్లాడుతుంటారు. రైల్వే స్టేషన్ అయినా బస్ స్టాండ్లో అయినా నిజంగా అది అంతులేని ఆనందం అండి. అంటే బాగా సంతృప్తి, అంటే పిల్లలు ఎదుగుదలే మీకు బాగా సంతృప్తి. ఖచ్చితంగానండి, వాళ్ళ ఎదుగుదల మనం అంతకంటే కావాల్సింది ఇంకేముంది. మీ కుటుంబ నేపథ్యం తీసుకుంటే, మా కుటుంబంలో యాక్చువల్గా ఈరోజు అంటే మా బ్రదర్ ఉన్నాడండి. బ్రదర్ కూడా మా ఇన్స్టిట్యూషన్లో యాక్చువల్గా చూస్తున్నాడు. అదేవిధంగా మా మిస్సెస్, మా యొక్క డాటర్స్ ఇద్దరు, సన్ ఇన్లాస్ అందరూ కూడా వాళ్ళు ఇన్స్టిట్యూషన్ చూస్తున్నారు. 2014లో నేను యాక్చువల్గా ఇన్స్టిట్యూషన్ నుంచి రిజైన్ చేశాను. ఎందుకంటే మంత్రి అయిన తర్వాత ఉండకూడదు. ఎందుకంటే మంత్రి అనేది ఒక ఫుల్ టైం జాబ్. ఇట్ ఈజ్ ఆల్సో గవర్నమెంట్ ఒక ఎంప్లాయ్ కింద లెక్క 5 సంవత్సరాలు. అందుకని రిజైన్ చేశాను. వాళ్ళే ఇన్స్టిట్యూషన్ని డెవలప్ చేస్తూ, నేను ఒక 20 రాష్ట్రాల్లో 2014 చేస్తుంటే వాళ్ళు ఈరోజు 28 రాష్ట్రాలకు చేశారు. నేను 4 లక్షల మంది స్టూడెంట్స్ ఉంటే ఈరోజు 6 లక్షల మంది స్టూడెంట్స్ని చేశారు. 40,000 మంది ఎంప్లాయీస్తో వాళ్ళకి ఇస్తే ఈరోజు 50,000 మంది ఎంప్లాయీస్. అట్లా వాళ్ళు చక్కగా ఇన్స్టిట్యూషన్స్ని గ్రో చేస్తూ పోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎప్పుడు పరిచయం అయింది, ఎలా పరిచయం అయింది? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో 1993 అండి. యాక్చువల్గా 1993లో ఆయన యాక్చువల్గా ఒకసారి పిలవటం జరిగింది. నారాయణ, ఎడ్యుకేషన్ బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయండి, మీకేం కావాలి, ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ఇంకా డెవలప్ చేయాలంటే ఏమేం కావాలో చెప్పండి అని అడగటం జరిగింది. అలా యాక్చువల్గా మా యొక్క ఇది జరిగింది. తర్వాత మేము చేస్తున్న గ్రోత్కి యాక్చువల్గా ఆయన ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. నేను కూడా పార్టీకి సేవ చేయాలని 1993 నుంచి పార్టీకి సేవ చేస్తూ వస్తున్నాను. అంటే చంద్రబాబు నాయుడుతో తరచూ పోయి మాట్లాడడం రావడం జరిగేదను రెగ్యులర్గా పోవటం చేస్తుందండి. తర్వాత యాక్చువల్గా పార్టీలోని సర్వీస్ కావాలని ఆయన అడగటం, పార్టీలో ఆయన ఏది చెప్తే హైదరాబాద్ పార్టీ ఆఫీస్లో, ఆ యొక్క సెంట్రల్ ఆఫీస్ హైదరాబాద్ పార్టీ ఆఫీస్కి, అక్కడ ఏది ప్రోగ్రామ్స్ జరుగుతున్నా అంటే కొన్ని ట్రైనింగ్స్ అవి జరిగాయి. ఈ యొక్క కార్యకర్తలకి ట్రైనింగ్, వాళ్ళకి ఓరియంటేషన్ ట్రైనింగ్ దాంతో స్టార్ట్ అయింది ఫస్ట్ యాక్చువల్గా. ఆ తర్వాత కొన్ని సర్వేలు కూడా మీ ఇన్స్టిట్యూట్ ద్వారా చేసేవాళ్ళు అన్నారు. సర్వేలు కూడా చేయించేవాడిని అండి. మా ఎంప్లాయీస్ ద్వారా సర్వేలు చేయించాను. మెయిన్గా సర్వేలు ఒకటి, తర్వాత ట్రైనింగ్ ఇప్పించడం కార్యకర్తలకి, ఈ చేస్తూ అలా మొదలై యాక్చువల్గా ఒక ముఖ్య కార్యకర్తగా గుర్తించి అనేక వర్క్లు ఇవ్వటం జరిగింది. ఏ వర్క్ ఇచ్చినా నేను పర్ఫెక్ట్గా చేసి ఆయనకి సబ్మిట్ చేయడం జరిగింది. 2014 ఎన్నికల్లో దాదాపు ఒక 30 మంది ఎమ్మెల్యేల గెలుపుకి మీరు కృషి చేశారు, గెలిపించి తీసుకొచ్చారు అంటారు. అప్పుడే మీరు రాజకీయంగా కూడా అందరికీ ఒక గుర్తింపులోకి వచ్చారనేది ఒక ప్రచారం ఉంది. ఏంటి ఆ సీక్రెట్, అంతమందిని గెలిపించగలగల సీక్రెట్ ఏంటి? 2014లో ఆ రోజు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నన్ను పిలవటం, నారాయణ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలు 34 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, వాటికి ఇన్ఛార్జిగా పోయి ఎలక్షన్ అప్పుడు చేయమని ఆదేశించారు. ఒక 4 నెలల ముందు. ఆ 4 నెలల ముందు ఎలక్షన్కి 4 నెలల ముందు 4 నెలల ముందు అక్కడికి పోవటం, మొదట ఆ నాయకులందరితో అంటే ఆ యొక్క 34 కాన్స్టిట్యున్సీలో ఉండే నాయకులందరితో యాక్చువల్గా 1-to-1 భేటీ అవ్వటం జరిగింది. ఈరోజు అచ్చెన్నాయుడు కావచ్చు, అందరితో వాళ్ళు వెళ్ళకపోయి అది రాత్రులు 1 గంట, 2 గంటలు, 3 గంటలకు కూడా లేపింది ఉంది యాక్చువల్గా. ఎందుకంటే టైం అడ్జస్ట్మెంట్ కోసం. ఎందుకంటే 34 కాన్స్టిట్యున్సీస్ అవన్నీ అరకు కావచ్చు, పాడేరు కావచ్చు, ఎక్కడెక్కడో ఉంటాయి. వాళ్ళందరితో మాట్లాడటం, వాళ్ళందరితో సమన్వయం చేసుకోవటం. నేను ఒక స్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాను. ఒక 250 మందిని పెట్టి యాక్చువల్గా టెలికాలర్స్ అని, వాళ్ళ ద్వారా ప్రతి విలేజ్ నుంచి వాళ్ళకున్న రాజకీయ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని వెంటనే వాళ్ళ దగ్గరికి పోవటం, ఆ విధంగా చేస్తూ 34 కాన్స్టిట్యున్సీని యాక్చువల్గా నేను చేయటం జరిగింది. అందులో 25 కాన్స్టిట్యున్సీని తెలుగుదేశం కైవసం చేసుకున్నది. అంటే పొలిటికల్గా ఎలాంటి సపోర్ట్ ఉంది? అంటే మీరు విద్యావేత్త, అప్పటికి రాజకీయాల్లో మీరెవరో తెలియదు, అంటే చంద్రబాబు నాయుడు గారికి మీరు సన్నిహితులని పరిచయం ఉంది, అయితే పొలిటికల్గా కూడా మీకు సపోర్ట్ ఉండిందంటారు ఆ రోజు? అంటే 1993 నుంచి నేను తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ ఆఫీస్లో అనేక కార్యక్రమాలు చేసేవాడినండి. ఈ యొక్క డిఫరెంట్ కేటగిరీస్కి ట్రైనింగ్ ఇవ్వాలని, ఇలాగానే కెమెరా పెట్టి వాళ్ళని మాట్లాడమని,
వాళ్ళు మాట్లాడింది మళ్ళీ రివ్యూ చేసి వాళ్ళకి చూపించి అందులో తప్పులు చూపించి మళ్ళీ కరెక్షన్స్ చేసి ఆ విధంగా చేసాం. ఈరోజు ఎంతోమంది నాయకులు ఈ రాష్ట్రంలో ఉండేవాళ్ళకి యాక్చువల్గా ఆ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలా నేను యాక్చువల్గా పార్టీలో అంటే పబ్లిక్గా తిరిగి చేయకుండా పార్టీ ఆఫీస్లో చేస్తున్నాను కాబట్టి దాదాపు ఎక్కువ నాయకులకు తెలుసు ఇది తెలుగుదేశం పార్టీలో నేను చేస్తున్నానని. దాంతో అక్కడ అంతేకాకుండా మనం పోయిన తర్వాత ఎక్కడైనా వాళ్ళ యొక్క సమస్యలు ఇంపార్టెంట్, వాళ్ళ సమస్యలు తీర్చాలి. ఎప్పుడైనా వాళ్ళ సమస్యల్ని సాల్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మనం రికగ్నైజ్ చేస్తారు. ఆ విధంగా అక్కడున్న నాయకుల మధ్య లేని సమన్వయం లేకుంటే ఆ సమన్వయం చేయటమే నేను చేసింది. దాంతో నాకు బాగా ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చారు, గౌరవించారు. నేనేదైతే చెప్పిందో అది విన్నారు. అవన్నీ చేయటం వల్ల సక్సెస్ అయింది. ఈరోజు కూడా వాళ్ళందరూ మీరు మా 3 జిల్లాలకు రండి 3 జిల్లాలకు రండి అని రచ్చ చేస్తూ ఉంటారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు దగ్గర పోయి కూడా చెప్పారు, సార్ ఆయన ఒక కాన్స్టిట్యున్సీ కాదు మా 3 జిల్లాలకు పంపించండి. అయితే నెల్లూరులో నారాయణ కంటెస్ట్ చేయాలా అవసరం ఉందని యాక్చువల్గా మా నాయకుడు చెప్పడం జరిగింది. మినిస్టర్ అవుతారని ఎప్పుడైనా అనుకున్నారా? నేను లైఫ్లో ఎప్పుడు కూడా మినిస్టర్ అవుతానని, ఎమ్మెల్యే అవుతానని, ఎమ్మెల్సీ అవుతానని అనుకోలేదండి. అంటే నాకు ఆ కోరిక కూడా లేదు. అసలు పొలిటికల్గా కంటెస్ట్ చేయాలనే కోరిక 2014 మే నెల ఎండ్ దాకా నాకు లేదు. నేను 34 కాన్స్టిట్యూన్స్ చేసి 25 కాన్స్టిట్యూన్స్ గెలిచేటట్టుగా సమన్వయం చేసినా నాకు ఆలోచన లేదు. అయితే ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేసే మధ్యలో ఆ మధ్య రోజుల్లో అంటే ఎలక్షన్ అయింది, రిజల్ట్స్ రాబోతుంది. ఆ మధ్య రోజుల్లో ఒకరోజు మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో మామూలుగా మాట్లాడుతూ ఉంటే ఆయన అడిగాడు, నారాయణ నీ ఓటు విద్యావేత్తలు క్యాబినెట్లోకి రావాలి, నేను క్యాబినెట్లోకి తీసుకుంటాను వస్తావా అని అడిగారు. అనగానే ఒక్కసారి అప్పుడు దాకా నాకు ఎటువంటి ఆలోచన, ఎమ్మెల్యే ఆలోచన, ఎమ్మెల్సీ అంటే రాముడి కానుమంతులాగానే ఉందాం అనుకున్నారు మీరు? అంతే, ఒక పార్టీకి సేవ చేస్తాం అనే ఉండింది కానీ లేదండి. అయితే ఒక్క క్షణం ఆలోచించాను, సరే ఎడ్యుకేషన్లో ఎంతో చేసాం. అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ ఒక్క సెక్టర్లోనే చేశాను, అంటే మిగతా సెక్టర్లో చేయడానికి నా చేతిలో లేదు. అదే మంత్రి అయితే అనేక సెక్టర్లలో చేయొచ్చు, అనేక పాలసీలు అసెంబ్లీలో చేయొచ్చు అనే ఉద్దేశంతో వెంటనే నేను ఒప్పుకోవటం, ఆయన వెంటనే క్యాబినెట్కి తీసుకుంటానని చెప్పటం ఆ విధంగా జరిగిందండి. మీరు ఇప్పుడే అన్నారు విద్యావేత్తగానే మీకు అన్ని సబ్జెక్టులు తెలుసు. అయితే పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఇచ్చారు. ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా ఈ శాఖలో? ఏంటి ఇట్లా వచ్చి మనకి ఇచ్చారనేది ఏమన్నా? అంటే ఆ రోజు నిజం చెప్తున్నానండి, నాకు ఒకటే చెప్పారు. నన్ను అడిగారు నీకు ఏ శాఖ కావాలని. మీ ఇష్టం సార్ అన్నాను. అప్పుడు మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, నారాయణ నీకు పురపాలక శాఖ ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నాను అంటే దాంట్లో రాజధాని ఉంటుంది, రాజధానిని నువ్వు డెవలప్ చేయగలవు, మంచి రాజధాని కట్టగల నమ్మకం ఉంది, మంచి రాజధాని కట్టు, చరిత్రలో నిలిచిపోతావు. ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం ఒక మంత్రి ఏ మంత్రి కట్టాడంటే ఒక మంత్రి కట్టాడు, నీ మీద నమ్మకం ఉందని ఆయన ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ పుల్లింగ్ అని ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మీకు బాగా సంతృప్తినిచ్చింది? నాకు యాక్చువల్గా అమరావతి రాజధానిలో ల్యాండ్ పుల్లింగ్ సంతృప్తి ఇచ్చిందండి. ఎందుకంటే కేవలం 58 రోజుల్లో 33,000 ఎకరాల ల్యాండ్ని ఎటువంటి చిన్న కంప్లైంట్ కూడా లేకుండా చేశాను. బహుశా అది ప్రపంచంలో రికార్డు. ఒక్కటంటే ఒక్క అలిగేషన్ లేకుండా అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒప్పించి, అంటే ఆ ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకాన్ని యాక్చువల్గా వాళ్ళందరికీ తెలియచేసి ఏం చేయబోతున్నామో చక్కగా వివరించి చేయటం జరిగిందని నిజంగా ఎంతో సంతృప్తి. దానివల్ల యాక్చువల్గా ఎంతోమంది ప్రజలు కూడా యాక్చువల్గా నాయకులు కూడా యాక్చువల్గా నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మన మాటల్లో కూడా వచ్చింది అమరావతి గురించి. మరి ఇప్పుడు అమరావతిని చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంది? నిజంగా చాలా బాధాకరంగా ఉంటుందండి. ఎందుకంటే 33,000 ఎకరాలు చేసాం, దాన్ని ఒక మాస్టర్ ప్లాన్ చేసాం. నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అపార అనుభవంతో యాక్చువల్గా దాన్ని ఒక ప్రపంచంలోనే టాప్ 5 ఒకటే నాకు ఇచ్చారు. ఆయన ఇచ్చినది ప్రపంచంలో టాప్ 5లో ఒక రాజధాని కావాలి అలా చేయమని. నిజంగానే అలాంటి రాజధాని కట్టడానికే డిజైన్లు చేసి రోడ్లు అంతా కట్టి ఒక 9,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టాం. అయితే ఈరోజు అక్కడ చూస్తే ఆ చెట్లు మొక్కలు చూస్తే నిజంగా ఎంతో బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఏదైతే ఆ రోజు పార్టీ అధినేత
టాప్ 5 రాజధానిలో ఒకటి కావాలన్నాడు. అలాంటి రాజధాని తెలుగుదేశం ప్రభుత్వం చేయటం జరుగుతుంది. అంటే మీ ఆలోచన తిరిగి మళ్ళా పురపాలక పట్టణాభివృద్ధి శాఖనా? అది ముఖ్యమంత్రిగా కాబోయే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క డెసిషన్ అండి. ఆయన ఏ డెసిషన్ చెప్తే ఆ డెసిషన్కి ఉండటం జరుగుతుంది. అమరావతి నిర్మాణంలోనే మీరు చాలా దేశాలు తిరిగి అక్కడ ఎలా ఉంది రాజధాని అనేది, తర్వాత దేశంలో కూడా కొన్ని రాష్ట్రాలకు వెళ్ళి తిరిగి చేసుకొచ్చారంటారు, నిజమేనా సార్ అది? అవునండి. ఫస్ట్ యాక్చువల్గా మన దేశంలో ఉండే అనేక రాష్ట్రాలు, చండీగఢ్ కావచ్చు, ఈరోజు ఆ గాంధీనగర్ కావచ్చు, ఇలా అనేక రాష్ట్రాలు ఎక్కడైతే ఈ రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారో అలాంటి రాజధానులు నేను స్టడీ చేశాను. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా రావటం జరిగింది. అదేవిధంగా అనేక విదేశాలు యాక్చువల్గా తిరగటం జరిగింది. ఇప్పుడు అష్కాబాద్ లాంటివి అయితే ప్రైమ్ మినిస్టర్ గారు చూసి, అంటే అక్కడ పోయినప్పుడు చూశారు, అవి చాలా బాగుండాయని ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్తే చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆదేశించారు, నువ్వు ఫస్ట్ పోయి చూసిరామని. నేను పోయి తీసుకురావటం, తర్వాత ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా రావటం చూడటం, అట్టా అనేక దేశాలు, చైనాలో అనేక ప్లేసెస్, అదేవిధంగా రష్యా, సింగపూర్, మలేషియా, అదేవిధంగా యూకే, అలా జపాన్, అనేక దేశ విదేశాల్లో చూడటం, స్టడీ చేయటం. ఆ స్టడీ చేసిన తర్వాత రిపోర్ట్ని ఆ రోజు ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్కి వివరించడం, వాళ్ళు ఇచ్చిన డెసిషన్ ప్రకారం ముందుకు పోవడం జరిగింది. ఇప్పుడు నారా లోకేష్కి మీరు గురువు అంటారు, నిజమేనా? అవునండి. యాక్చువల్గా నారా లోకేష్కి 1997 to 98 యాక్చువల్గా నారా లోకేష్కి విధి చెప్పడం జరిగింది. యాక్చువల్గా చాలా హార్డ్ వర్కర్, చాలా హార్డ్ వర్క్. అంటే ఎవరు నమ్మరు, రోజుకు 10 గంటలు, అంటే మీ శిష్యుడు కాబట్టి అలా అయ్యాడేమో. రోజుకు 10 గంటలు చదివాడు. చదివి యాక్చువల్గా కష్టపడి చదివాడు, మంచి పర్సంటేజ్ తెచ్చుకున్నాడు, హార్డ్ వర్క్ నేర్చుకున్నాడు. అందుకని ఎక్కడైనా కానీ చెప్తుంటాడు, నేను ఈరోజు హార్డ్ వర్క్ చేస్తున్నానంటే మా గురువు గారు నారాయణ గారు ఆ రోజు నన్ను తోవటం అంటాడు, తోవటం అని అంటాడు, చేయటం వల్ల చదివింది. నిజంగా నాకు కూడా చాలా నిజంగా ఎంతో 88%తో పాస్ అయ్యాడు. యాక్చువల్గా 10 గంటలు రోజు చదివాడు. యాక్చువల్గా 10 గంటలు ఏదైతే చెప్పానో నిక్కచ్చిగా చదివాడు. అందువల్ల ఈరోజు ఆ స్టేజ్కి పోవటం జరిగింది. ఇప్పుడు కూడా గురువుగానే భావిస్తాడా లోకేష్? ఖచ్చితంగా గురువుగానే భావిస్తాడు, అదే రెస్పెక్ట్ ఇస్తాడండి. 2019లో తీసుకున్నామంటే మీరు ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్చారు, కానీ స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. ఎలా అనిపించింది ఆ రోజు? అంటే యాక్చువల్గా రాష్ట్రంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే ప్రజలు ఆ ఒక ఛాన్స్ అనే దాంతో అట్రాక్ట్ అయ్యి ఇచ్చారండి. అయితే ఈరోజు రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది. ఇది నేను చెప్పడం కాదు, ఎక్కడ అంటే ఇతర రాష్ట్రాలు అనుకునేది ఇంపార్టెంట్. ఇతర రాష్ట్రాలు ఈరోజు అనుకునేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం సర్వనాశనం అయిపోయింది, డెవలప్మెంట్ లేదనేది. ఎందుకంటే ఎక్కడైనా డెవలప్మెంట్ కావాలి, యువత యొక్క భవిష్యత్తు ఎక్కడ ఉంటుందంటే ఆ రాష్ట్రంలో జరిగే డెవలప్మెంట్ మీద. అటువంటిది పూర్తిగా నాశనం అయింది. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం వస్తుంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి గాడిలో పెట్టడం జరుగుతుంది. ఓటమి వైఫల్యాల నుంచి ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? అంటే ఓటమి నుంచి యాక్చువల్గా తెలుసుకున్నది ఏంటంటేనండి, స్వల్ప మెజార్టీతో పోయాను. అయితే ప్రజల్లో అంటే ఆ యొక్క 5 సంవత్సరాల్లో అనేక పనులు నెల్లూరులో చేయడం జరిగింది, అనేక పనులు. దాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అయితే ఇంకా కొన్ని అణగారిన వర్గాలు ఉన్నారు, సర్వేపల్లి కెనాల్ కావచ్చు, కొన్ని ఏరియాలో మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఎక్కువసార్లు తిరగల, వాళ్ళకి చేయలా. అవి ఏమంటే సర్వేపల్లి కెనాలు, జాఫర్ కెనాలు, పెన్నారెవరు అణగారిన వర్గాలు ఉన్నారు. వాళ్ళకంటూ నేను ప్రత్యేకంగా ఏమి చేయలే. అంటే ప్రభుత్వం ఏదైతే అప్పుడు చేసిన పాలసీలు అవి మాత్రమే రీచ్ అయినాయి, కానీ వాళ్ళకి చేయాల్సినవి ఉన్నాయి. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ చేయాల్సింది. అందుకని ఇప్పుడు ఆ ఏరియాలో ఫస్ట్ తిరుగుతున్నాను. ఖచ్చితంగా అక్కడి నుంచి పాఠాలు నేర్చుకున్నాను. ఖచ్చితంగా తిరగటం వల్ల ఇప్పుడు కూడా పాఠాలు నేర్చుకుంటున్నాను. ఆ పాఠాలన్నిటితో 2024లో వచ్చే ప్రభుత్వంలో అవన్నీ ఇంప్లిమెంట్ చేసి ఖచ్చితంగా చేయటం జరుగుతుంది. మీరు ఓడిపోయిన తర్వాత మిమ్మల్ని ప్రభుత్వం కానీ రకరకాల వేధింపులు, కేసులు రకరకాలు జరిగాయి. అయితే ఎందుకు వచ్చాము ఈ రాజకీయాల్లోకి, ఏంటిదని ఎప్పుడైనా అనిపించిందా? నేను ఎప్పుడు అనుకోలేదండి. నేను ఎప్పుడు నాకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, ఎక్కడ కానీ, రాజకీయాల్లో కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేను ఎప్పుడు భయపడలేదు. వాటన్నిటినీ మనం ఫేస్ చేయటమే లైఫ్ అనుకునేవాడిని. ఫేస్ చేసి దాని నుంచి బయటకు వస్తేనే సక్సెస్ఫుల్ పర్సన్ అని. అందువల్ల నా మీద ఎన్ని కేసులు పెట్టినా లీగల్గా ఫైట్ చేస్తూ ముందుకు పోతూ ఉన్నాను. ఎందుకంటే న్యాయస్థానాల మీద మా నమ్మకం ఉంది.
అందుకని న్యాయస్థానాలు న్యాయం జరుగుతుందని ముందుకు పోతున్నాను. మీ కుటుంబంలో ఒక విషాద సంఘటన జరిగింది. నిశిత్ నారాయణ అకాల మరణం. అయితే ఎంతో గుండె నిర్భరంతో మీరు వ్యవహరించారు. ఏంటి ఆ ధైర్యం ఏమిటి మీకు? ఆ గుండె నిర్భరం యాడ్ నుంచి అంటే వచ్చింది? తప్పదండి. ఈరోజు యాక్చువల్గా ఎవరైనా అంటే గతం ముందు జాగ్రత్తలు ఉండాలా, గతం ఉండాలి, ముందు ఇంకా జరగబోయేదానికి జాగ్రత్తగా ఉండాలనే సిద్ధాంతం తప్పేవాడిని. అందువల్ల ఎంతోమంది ఈ యొక్క నారాయణ ఇన్స్టిట్యూషన్లో వేల మంది 50,000 కుటుంబాలు ఈరోజు డైరెక్ట్గాను, దాదాపు 1,00,000 కుటుంబాలు ఇండైరెక్ట్గా బతుకుతున్నాయి. ఇంతమంది విద్యార్థులు చదువుతున్నారు. కాబట్టి మనోధైర్యంగా లేకుంటే ఆర్గనైజేషన్ డ్యామేజ్ అయితే ఎంతోమంది భవిష్యత్తు ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా గుండె నింపురంతో ఉండాలా. నేను సమస్య ఏదొచ్చినా కానీ భయపడను. అదేవిధంగా దీన్ని కూడా తీసుకుని ముందుకు పోవడం జరిగింది. నెల్లూరు సిటీ అభివృద్ధి తీసుకున్నామంటే దాదాపు 5,000 కోట్ల రూపాయల పైగా ఖర్చు పెట్టారని మీరు చెప్తున్నారు. మరి అభివృద్ధి నేడు కనిపిస్తూ ఉందా? ఖచ్చితంగా అనిపిస్తుందండి. నేను ఎక్కడికి పోయినా, ఏ రోడ్డుకు పోయినా, ఏ వీధికి పోయినా అక్కడ వాళ్ళు ఫస్ట్ చెప్పేది ఏంటంటే మీరేసిన ఎండ్ టు ఎండ్ రోడ్. వాళ్ళందరికీ అసలు ఆ ఎండ్ టు ఎండ్ రోడ్ అనేది నేను మర్చిపోయినా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఆ రోజు ఎండ్ టు ఎండ్ రోడ్ ఎందుకు వేసానంటే జనరల్గా రోడ్డు 40 అడుగులు ఉంటే ఒక 20 అడుగులు వేసి అటు 10 అడుగులు ఇటు 10 అడుగులు వదిలేస్తారు. ఒక 2 వెహికల్స్ వస్తే ఒక వెహికల్ మట్టి మీద పోయేసి మళ్ళీ సిమెంట్ రోడ్డుకి వచ్చి ఆ మట్టి అంతా తీసుకొచ్చి సిమెంట్ మీద వేస్తుంది. రోడ్ బర్మ ఎక్కి ఇబ్బంది. ఆ తర్వాత వెనకాల వచ్చే వెహికల్ తొక్కుతాయి, దుమ్ము లేస్తుంటుంది. అదే విదేశాల్లో నేను స్టడీ చేసింది ఏంటంటే ఎండ్ టు ఎండ్ రోడ్. వాళ్ళని అడిగాను, ఇదే చెప్పారు, మీకు మట్టి లేకుండా దుమ్ము లేకుండా ఉండాలంటే ఎండ్ టు ఎండ్ అయింది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాను. అలా యాక్చువల్గా ఏంటంటే అనేక కార్యక్రమాలు చేశాను. అండర్ గ్రౌండ్ సివరేజ్ కావచ్చు, డ్రైనేజ్. ఎందుకంటే అన్నా క్యాంటీన్లు కళ్ళకు పడుతున్నాయి. అక్కడ వచ్చి టాయిలెట్స్ కట్టున్నారు, నిజంగా ఘోరం. బారా షాహిద్ దర్గా చేసింది దాదాపు 20 లక్షల మంది 2019లో వచ్చారు. వాళ్ళందరూ చూశారు. 2014కి 2019కి అక్కడ తేడా చూశారు. వాళ్ళే చెప్తున్నారు. నెల్లూరులో ఎక్కడ పెట్టినా ఎండ్ టు ఎండ్ రోడ్లే. నేను వేసిందంటే ఎండ్ టు ఎండ్ రోడ్లే. వాటర్ కనెక్షన్ ఎక్కడ పోయినా బ్లూ పైపులు మీ సార్ అంటున్నారు, కానీ దానికి ఇంకా కనెక్షన్ ఇవ్వాలి. ఇలా యాక్చువల్గా ఈరోజు ఒకటని కాదు అనేక పనులు చేయటం జరిగింది. వాళ్ళే గుర్తు చేస్తున్నారు నాకంటే. నేను ఎక్కడికి పోయినా ఇది మీరేసిన రోడ్డు, మీ పైప్ లైను అలా చెప్తుంటే నిజంగా నా ఆనందానికి అర్థం లేదండి. ఇప్పుడు ఈ భూగర్భ డ్రైనేజ్ కానీ వాటర్ స్కీములు కానీ మీరు కార్పొరేషన్లో ఉండే జనం పైన భారం మోపారు, రుణాలు తీసుకొని వచ్చాయని ఒక విమర్శ ఉంది సార్. దానిపైన ఏం చెప్తారు? ఆ రోజు హడ్కో లోన్ తెచ్చానండి. నిజమైన హడ్కో లోన్లో ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ తెచ్చాను. తర్వాత ప్రజల మీద భారం పడకూడదని నెల్లూరు ప్రజల మీద నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఆదాయం తక్కువ, వాళ్ళు కట్టలేరు. అందుకని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడుకి చెప్పి క్యాబినెట్లో పెట్టి ఆ 11,000 కోట్లని రాష్ట్ర ప్రభుత్వం కట్టేటట్టుగా నెల్లూరు ప్రజల మీద ఒక్క పైసా కూడా భారం ఉండకూడదని క్యాబినెట్లో అప్రూవ్ చేయించానండి. కాబట్టి నెల్లూరు ప్రజల మీద ఒక్క పైసా కూడా భారం లేదు. ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా భారం లేదు. అండర్ గ్రౌండ్ సివరేజ్ ఫ్రీగా వచ్చినట్టే. అదేవిధంగా సంగం బ్యారేజ్ నుంచి ఏదైతే 37 కిలోమీటర్స్ పైప్ లైన్ వేసానో అది కూడా ఫ్రీగా వచ్చినట్టే. మరి ఈరోజు ఆ పథకాలన్నీ కూడా అమలు కావడం లేదు కదా, అన్నీ ఆగిపోయినాయి. అంటే ఇంకొక 10% మిగిలిపోయిందండి వర్క్. అది చేస్తే అందరికీ కనెక్షన్స్ వచ్చేస్తుంది. కానీ దాన్ని వదిలేస్తారు వాళ్ళు. ఎందుకు వదిలేస్తారంటే అది ఇచ్చేస్తే నెల్లూరులో దోమలు ఉండవు. ఎందుకంటే అండర్ గ్రౌండ్ సివరేజ్ పెట్టేదే దోమలు లేకుండా పోయేదానికి. ప్రపంచంలో నేను అనేక దేశాలు స్టడీ చేశానండి. అక్కడ దోమలు ఉండవు. దోమలు ఆల్మోస్ట్ నిల్. ఎందుకు ఉండవంటే వాళ్ళందరితో మాట్లాడాను, డిస్కస్. అండర్ గ్రౌండ్ సివరేజ్ అంటే మన ఇళ్లలో నుంచి వచ్చే బాత్రూమ్ నుంచి కానీ టాయిలెట్స్ నుంచి కిచెన్ నుంచి వచ్చేది మొత్తం వాటర్ అంతా భూమి లోపల పైపుల్లో వెళ్ళిపోతే దోమలు అనేవి ఉండవు. అదే మన యొక్క డ్రైన్స్ ఏదైతే కడతామో ఆ డ్రైన్స్లోకి వస్తే మురుగు చేరి దోమలు ఉత్పత్తి అవుతాయి, దోమలు పెరుగుతాయి. ఆ పెరిగిన దోమల వల్ల అనేక జబ్బులు వస్తాయి. సో జబ్బులు తగ్గాలి అంటే అండర్ గ్రౌండ్ సివరేజ్ డ్రైనేజ్ ఉండాలి. అందుకని దాన్ని తీసుకురావటం, దాన్ని చేయటం జరిగింది. కానీ దాన్ని యాక్చువల్గా నిర్ణయం చేశారు. అయితే ఈ డ్రైన్స్ ఎందుకు కట్టారు సార్ కొందరు అడిగారు. ఎందుకంటే ప్రతి
రోడ్డుకి రెండు పక్కల ఆ డ్రైన్స్ కేవలం వర్షాకాలంలో వర్షం పడినప్పుడు వర్షపు నీళ్ళు రోడ్డు మీద పడితే పక్కకు పోయి దొల్లిపోవటానికి మాత్రమే. అంటే అండర్ గ్రౌండ్ సివరేజ్ మొత్తం పూర్తి అయిపోయి అన్ని ఇళ్ల నుంచి కనెక్షన్ ఇస్తే ఆ డ్రైన్స్లో వర్షాకాలం తప్పితే మిగతా కాలంలో చుక్క నీరు ఉండదు. చుక్క నీరు ఉండనప్పుడు అక్కడ దోమలకు ఆస్కారం ఉండదు. ఆ యొక్క సిద్ధాంతంతో యాక్చువల్గా అండర్ గ్రౌండ్ సివరేజ్ ఇచ్చాం. దాన్ని అవతల బారేశారు. నెల్లూరు బ్యారేజ్ నుంచి మన నెల్లూరుకి వాటర్ ఇస్తారు, డ్రింకింగ్ వాటర్. కానీ ఎండాకాలంలో ఇక్కడ వాటర్ కిందకి వెళ్ళిపోతుంది, అందువల్ల మురికి నీరు వస్తుంది. అయితే సంగం బ్యారేజ్లో 365 రోజులు పుష్కలంగా నీళ్లు ఉంటుంది. అందుకని అక్కడి నుంచి ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసి 37 కిలోమీటర్ల నుంచి పక్కనే ఒక కొండ ఉంటే కొండపైకి నీళ్లు పంప్ చేసి బై గ్రావిటీ అక్కడి నుంచి అంటే డైరెక్ట్గా మన ఇళ్ళకి వచ్చేటట్టుగా చేయటం జరిగిందండి. దాన్ని కూడా మధ్యలో వీళ్ళు వదిలేశారు. అది కానీ అది ఈ రెండు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కానీ రెండు రాబోయే 30 సంవత్సరాలకి జనాభా ఎంత ఉంటుందో దానికి తగ్గట్టుగా చేసాం. ఏ ఇయర్కి ఐరు కాదు, రాబోయే 30 సంవత్సరాలకి నెల్లూరు సిటీలో ఎంత జనాభా ఉంటుందో వాళ్ళకి ఎంత అవసరం విధంగా డిజైన్ చేసాం. అయితే ఆ రెండింటిని పక్కన పెట్టేశారు. ఖచ్చితంగా 2024 తెలుగుదేశం ప్రభుత్వం రావటం వాటిని పూర్తి చేయడం జరుగుతుంది. 4.5 ఏళ్ల పాటు నగర ప్రజలకు దూరంగా ఉన్నారనేది ఒక విమర్శ అయితే వచ్చింది సార్, ఏం చెప్తారు దానికి? నేను ఎక్కడా దూరంగా లేనండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మాకు హైదరాబాద్లో ఉంది, ఆ తర్వాత మంగళగిరిలో ఉంది. పార్టీ అధినేత నీ సర్వీసెస్ ఇక్కడ కావాలి, ఎక్కువగా ఇక్కడ కావాలి, చేయాలి, మనం ప్రతిపక్షంలో ఉండాలని చెప్పడం. అక్కడ యాక్చువల్గా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం, 1-2 కాదు. పార్టీ అనేది అనేక కార్యక్రమాలు నాకు ఆదేశించారు, వాటన్నిటి చేస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు యాక్చువల్గా పార్టీకి దూరంగా లేను. అయితే నెల్లూరు కూడా యాక్చువల్గా ఫ్రీక్వెంట్గా వారానికి 2 రోజులు 3 రోజులు రావటం, ఏదైతే ఎవరైతే వచ్చి నన్ను హెల్ప్ అడుగుతున్నారో వాళ్ళందరికీ నేను హెల్ప్ చేస్తున్నాను. మీరు కరోనా తీసుకోండి, కరోనాలో దాదాపు హాస్పిటల్ 1.5 year టోటల్గా కరోనాకి వదిలేసాం, కలెక్టర్ గారు ఆధారానికి వదిలేసాం. కంప్లీట్గా టోటల్ 1.5 year వేల మందికి యాక్చువల్గా కరోనా ట్రీట్ చేయటం, వేల మందిని బతికించడం జరిగింది. వేల మందికి, ఒకరిద్దరు కాదు. మేము దానివల్ల ఎంతో నష్టపోయాం, హాస్పిటల్ ఎంతో నష్టపోయింది. అంతా ఇంత కాదు, ఎంతో నష్టపోయినా ఎంత నష్టపోయినా ఒకటే చెప్పాను మా వాళ్ళకి, ఈ కరోనా దాని నుంచి బయటపడాలంటే నెల్లూరు ప్రజలకు మనం చేయగలిగిన మ్యాక్సిమం సర్వీస్ చేయాలని నేను ఆదేశించడం. వాళ్ళు రోజు దాదాపు 1000 మందికి యాక్చువల్గా ట్రీట్ చేశారు, ఒకరిద్దరు కాదు. ఆక్సిజన్ ప్లాంట్ కావాలంటే అప్పటికప్పుడు తెప్పించి పెట్టాను, అసలు లెక్క లేకుండా. అంటే ఏది కావాలంటే యాక్చువల్ కలెక్టర్ గారు అడగటం, అటు చేయటం జరిగింది. ఆ విధంగా నేను సర్వీస్ చేస్తూనే ఉండి నేను ఎక్కడికి పోలేదు. అయితే మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఉండేది రూలింగ్లో వాళ్ళు చేయాలి, మేము కాదు ప్రజలకి. మేమేం చేయగలం, బడ్జెట్ వాళ్ళ చేతిలో ఉంటుంది. నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను చేశా, వాళ్ళు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళు చేయాలా. నారాయణ సార్ లేడు అంటే నేను నెల్లూరులో వారానికి 2-3 రోజులు వచ్చేవాడిని. అయితే నా మీద కేసులు పెట్టడంతో ఆ కేసులు చూసుకుంటూ వాటిని లీగల్గా ఫైట్ చేసుకుంటూ పార్టీ ఆఫీసులో హైదరాబాద్లోను తర్వాత గుంటూరులోను చేస్తూ నేను ఎక్కడికి పోలేదు. నేను నెల్లూరు ప్రజలతోనే నా నాయకులందరూ ఉండారు. ఎందుకంటే కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఇన్ఛార్జ్ ఇచ్చాం, ఆయన బ్రహ్మాండంగా చేశాడు. ఆయనకి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నాను, ఏం చేయాలి ఎలా చేయాలనేది చాలా చక్కగా కూడా చేయడం జరిగింది. రాబోయే ఎలక్షన్లో మీరు టీడీపీ అభ్యర్థిగా నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తున్నట్లేనా? అంటే ఈరోజు ఇన్ఛార్జిగా యాక్చువల్గా పార్టీ అధినేత యాక్చువల్గా ఆదేశించారండి, నేను వచ్చి చేస్తున్నాను. శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఈరోజు నెల్లూరు ప్రజల్లో నెల్లూరులో 75,000 హౌస్ ఉన్నాయి సుమారుగా. ప్రతి ఇంటికి మార్చ్ ఎండింగ్ లోపల తిరగాలని డోర్ టు డోర్ తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకుని, వాళ్ళ వీధి సమస్యలు లేదా వాళ్ళ యొక్క డివిజన్ సమస్యలు తెలుసుకొని అవన్నీ అవగాహన చేసుకుంటున్నాను. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ప్రజలకు చేయాల్సిన సేవ అంతా ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. అంటే మీరు పోటీ చేస్తున్నారా లేదని అడిగేది నేను. పోటీ చేసేది పార్టీ అధినేత ఇస్తామండి. ప్రస్తుతం ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళకి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి టికెట్లు ఇప్పుడు జనసేన తెలుగుదేశం 2 టైఅప్గా ఉన్నాయి. ఎక్కడ ఏ సీట్లు ఎవరికనేది త్వరలో నిర్ణయిస్తారు. నెల్లూరు కానీ తెలుగుదేశం నిర్ణయిస్తే నేనే కంటెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇటీవల కొన్ని విమర్శలు వచ్చాయి, జనసేన నాయకులు కూడా మీరు ఏదో పెద్ద మొత్తాలు ఇచ్చారని రకరకాలుగా ప్రచారం జరిగాయి, ఏంటి అది?
అసలు నేను తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ మోస్ట్ నాయకుడిని 1993 నుంచి హైదరాబాద్ ఆఫీస్ కానీ విజయవాడ ఆఫీస్ కానీ అక్కడి నుంచి అనేక కార్యక్రమాలు చేస్తుండా. అదేవిధంగా 2014లో 34 కాన్స్టిట్యున్సీని ఆ రోజు పార్టీ అధినేత నారా చంద్రబాబు నా చేతిలో పెట్టడం. నారా చంద్రబాబు నాయుడికి చీమంతా కూడా ఇబ్బంది లేకుండా, అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే నాయకుల మధ్య అనేకమైన ఘర్షణలు జరుగుతుంటాయి, ఆయనకి ఎటువంటి తలనొప్పి లేకుండా ఎన్నో సమస్యలు వచ్చినాయి అక్కడ శ్రీకాకుళం విజయనగరం. వాళ్ళతో కలిసిమెలిసి వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి ఎంతో సమన్వయంతో చేశాను. ఈరోజు కూడా వాళ్ళు కలవరిస్తుంటారు, రా నువ్వు నెల్లూరు కాదు రమని. అలాంటి నాయకుడు నేను డబ్బులు ఇచ్చి నేను టికెట్ తీసుకోవటం అంటే నిజంగా హాస్యాస్పదంగా, అసలు చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి కూడా అది ఒక ఇదిగా ఉంటుంది. నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఈరోజు నారా చంద్రబాబు నాయుడు చెప్పి ఈ 10 ప్లేస్లకి టికెట్లు వీళ్ళకి ఇస్తామంటే యాక్సెప్ట్ చేసే పరిస్థితి నేను ఉండేది. ఈ 10 మందికి బాగా చేస్తారు సార్, ఇక్కడ గెలుస్తారు సార్, వీళ్ళు గెలుస్తారు సార్ అని నేను సర్వే చేసి మా నాయకుడికి చెప్తే వెంటనే ఇస్తారు. ఎందుకంటే ఈరోజు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం 3 జిల్లాలకి 34 మందిని ఫైనలైజ్ చేస్తే ఆ రోజు నేను సర్వే చేసి చెప్పింది, నేను సర్వే చేసి వీళ్ళు గెలుస్తారు సార్ వీళ్ళు ఓడిపోతారంటే వాళ్ళకి ఇచ్చారు 34 సీట్లు, 34 సీట్లు ఇచ్చారు. కాబట్టి నేను టికెట్ డబ్బులు ఇచ్చి కొనుక్కోవటం అసలు నాకు నిజంగా అది అసహ్యం వేస్తుంది. ఆ మాట వింటే అది చెప్పేవాళ్ళ మీద అసహ్యం వేస్తుంది. మీరు పోటీ చేయాలనే ఉద్దేశంతోనే ముందస్తు వ్యూహంతోనే ప్రచారాలు ఒక రకంగా స్టార్ట్ అయినట్టుగా అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగానండి. ఇప్పుడు ఇన్ఛార్జిగా నెల్లూరుకి ఇచ్చారు. ఇప్పుడు ఏ పార్టీ అయినా ఇన్ఛార్జిగా ఇస్తే 99% వాళ్ళే కంటెస్ట్ చేస్తారనేది ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా క్యాస్ట్ ఈక్వేషన్స్లో కానీ వాటిల్లో మార్చాల్సి వస్తే తప్ప, ఈరోజు ఇన్ఛార్జిగా ఇచ్చారంటే ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్గా ఏదైతే నాకు ఇన్ఛార్జిగా ఇచ్చారో కంటెస్ట్ చేసే ఉద్దేశంతోనే ఇచ్చారు. అయితే జనసేన తెలుగుదేశంలో ఏదన్నా అంటే ఈ యొక్క దీంట్లో ఒకవేళ జనసేనకి ఇచ్చారనుకో ఖచ్చితంగా నేను చేస్తాను. నేను ఇంతకంటే ఎక్కువగా తిరిగి చేస్తా. తెలుగుదేశంలో మాత్రం ఇచ్చేది నాకే. తెలుగుదేశంలో అయితే ఇచ్చేది ఏముంది, ఆల్రెడీ చెప్పారు, నువ్వే కంటెస్ట్ చేయాలని చెప్పేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అనేది నిక్కచ్చిగా చెప్పేశారు, నువ్వే కంటెస్ట్ చేసేది, నువ్వు కంటెస్ట్ చేయాలని. అయితే జనసేనతో అలయన్స్ లేదన్నా ఇస్తే మాత్రం నేను ఖచ్చితంగా చేస్తాను, వాళ్ళకైనా సపోర్ట్ చేస్తాను పూర్తిగా. అంటే అధ్యక్షుడు ఆదేశమే, అధ్యక్షుడు ఆదేశం ప్రకారం డోర్ టు డోర్ తిరిగి ఇదే విధంగా చేసి పెడతాను, చేసి గెలిపిస్తాను అత్యధిక మెజార్టీ. రానున్న ఎన్నికల్లో గెలుపుకి మీ వద్ద ఉన్న వ్యూహ ప్రతివ్యూహాలు ఏంటి? ఒకటేనండి, అంటే నేను అర్థం చేసుకున్నది 2019 అడిగారు ఇందాక, 19కి ఇప్పటికే పాఠాలు నేర్చుకున్నది ప్రతి ఒక్కరిని కలవాలి, వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోవాలి. అంటే కొందరికి అంటే ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ ఉంటారు, కొంతమంది విడోస్ ఉంటారు, పెన్షన్స్ రావు, వాళ్ళకి ఇళ్ళు ఉండవు, ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. నేను తిరిగిన దాంట్లో వాళ్ళకి ఇల్లు కావాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే కళ ఉంటుంది. ఇలా వాళ్ళ యొక్క ఇంటి సమస్యలు అంటే ప్రభుత్వం తీర్చగలిగినవి, అంటే ఫ్యామిలీలో ఉండే గొడవలు అవి కాదు, ప్రభుత్వము పేదలు నిరుపేదలకు ఏదైతే చేయాలి అదేవిధంగా వాళ్ళ వీధి సమస్యలు, రోడ్డు లేదు, డ్రైన్స్ లేదు, లైట్ లేదు, ఇలాంటి సమస్యలు ఇవన్నీ అవగాహన చేసుకుంటున్నానండి ఖచ్చితంగా. దీని ద్వారా యాక్చువల్గా మంచి పరిపాలన ఇవ్వాలనే ఉద్దేశంతో నేను నెల్లూరుకు ఒక మేనిఫెస్టో తయారు చేయబోతున్నా. మా పార్టీ నాయకుడు ఎప్పుడూ అదే చెప్తాడు, ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక మేనిఫెస్టో ఉండాలి, ప్రతి జిల్లాకు ఒకటి ఉండాలని. నెల్లూరులో ఉన్న 28 వార్డులకి నేను సొంతగా ఒక మేనిఫెస్టో, అంటే ఏం చేయబోతున్నాను, ప్రభుత్వం వస్తే నేనేం చేయబోతున్నాను అనేది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను చెప్తానండి. నేను నిక్కచ్చిగా తయారు చేస్తున్నా, అందుకే డోర్ టు డోర్ తిరుగుతున్నాను. జనస్పందన ఎలా ఉంది మీరు వెళ్తా ఉంటే? అనూహ్యంగా ఉందండి, అసలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. 2019కి ఇప్పటికి అసలు ప్రజల స్పందన అనూహ్యం. ఎందుకంటే 2019లో మేము పోయి అమ్మ రోడ్డు వేసాము, అది చేసాం, ఇది చేసాం, ఓటేమని అడిగేవాడిని. ఇప్పుడు ఆ గడప తొక్కక ముందే వాళ్ళే, నాయన ఇదిగో ఈ రోడ్డు వేసింది నువ్వు, ఈ డ్రైన్ కట్టింది నువ్వు, ఇదిగో ఈ యొక్క పార్క్ కట్టింది నువ్వు, పిల్లలు ఈరోజు ఆనందంగా ఆడుకుంటున్నారు, పెద్దలు చక్కగా సాయంకాలం పోయి వాక్ చేస్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. బారాషాక్ దగ్గర చేస్తే రొట్టెల పండుగ మీరే, ఇదిగో ఈ ఘాటు కట్టింది మీరే, ఇట్లా ఎక్కడికి పోతే అక్కడ. ఎందుకంటే ప్రతి వార్డులో అనేకమైన చేస్తున్నారు,
అందువల్ల ఖచ్చితంగా ప్రజల స్పందన అనేక ఉంది. ఒకటే నేను చెప్తాను, ప్రజలకు సేవ చేసినప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. అది నేను నేర్చుకున్న పాఠం. ప్రజలకు సేవ చేస్తే ఈరోజు కాకపోయినా రేపైనా రికగ్నైజ్ చేస్తారు. అది ఈరోజు నెల్లూరు సిటీలో జరుగుతుంది. ఇటీవల కాలంలో సిటీలో ఓటర్ల వివాదం కొంత వివాదానికి తాదేసింది. ఏంటి అది ఓటర్ల వివాదం అసలు? అంటే ఓటర్ వెరిఫికేషన్ చేసే హక్కు ఈ భారతదేశంలో ఎవరికైనా ఉంది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓటర్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే రేపు మీరు ఇండిపెండెంట్గా నిలవచ్చు, నేను నిలవచ్చు, ఇంకో నిలవచ్చు. ఇండిపెండెంట్గా పార్టీలే కాకుండా ఇండిపెండెంట్గా నిలబడేవాళ్ళు కూడా ఓటర్ వెరిఫికేషన్ చేసుకోకుంటే రేపు నిలబడిన తర్వాత దొంగోట్లు పడితే అతను నష్టపోతాడు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఉన్న ఓటర్ వెరిఫికేషన్ ఎవరైనా చేసుకోవచ్చు. ఆ ఓటర్ వెరిఫికేషన్ చేస్తూ ఉంటే ఈ యొక్క కొంతమంది రావటం, కొట్టడం, వినిందు చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అన్నారు. అది కరెక్ట్ కాదు, అది తప్పది. దాన్ని యాక్చువల్గా కమిషనర్కి, కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా నేను రిపోర్ట్ చేశాను. వాళ్ళు కూడా యాక్చువల్గా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని కలెక్టర్ గారికి పంపించడం, కలెక్టర్ గారు ఎస్పీకి పంపించడం, దాని మీద ఎఫ్ఐఆర్ కూడా చేశారు. నేను ఒక్కటే చెప్పేది, నెల్లూరు ప్రశాంతమైంది మొదటి నుంచి. గత 5 సంవత్సరాల్లో ఆ ప్రశాంతత పోయింది. నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, మళ్ళా ప్రశాంతత తెచ్చుకుంటాం. ప్రశాంతంగా ఉంటేనే వ్యాపారస్తులు ముందుకు వస్తారు. ప్రపంచంలో ఎక్కడైనా ప్రశాంతత ఉన్న దేశాల్లో, ప్రశాంతత ఉన్న రాష్ట్రాల్లోనే వ్యాపారస్తులు ముందుకొచ్చారు, ఇండస్ట్రియలిస్ట్ ముందుకొచ్చారు. అక్కడ ఇండస్ట్రీస్ ముందుకొచ్చి, వ్యాపారస్తులందరూ ముందుకొచ్చి వ్యాపారాలు పెడితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అందువల్ల ప్రశాంతతను అందరం కోరుకుంటాం. సార్, ఇప్పుడు జిల్లా రాజకీయాలు తీసుకున్నామంటే మీరు ఒక నియోజకవర్గానికి పరిమితమైన నేత కాదు. మీరు ఆల్మోస్ట్ ఆల్ స్టేట్ స్థాయిలో కూడా మీకు ఒక అవగాహన ఉన్న వ్యక్తి. మరి మన జిల్లా పరిస్థితి ఏంటి? టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు కానీ, వ్యవహారాలు కానీ, రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండిపోతుంది జిల్లా? రాబోయే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు 10కి 10 నెల్లూరు గెలుచుకోబోతుందండి. ఖచ్చితంగాను 10కి 10 గెలవబోతున్నాం. దాంట్లో ఏమీ డౌట్ లేదు. నెల్లూరులో ఈరోజు యాక్చువల్గా అందరూ వర్క్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు వర్క్ చేస్తున్నారు. ఎటువంటి విభేదాలు లేవు. చక్కగా సమన్వయం చేసుకుంటున్నాం. సీనియర్ నాయకులు అనేటువంటి రామనారాయణ కావచ్చు, లేదా మన చంద్రమోహన్ కావచ్చు, అది బీదా రవిచంద్ర, వీళ్ళందరూ మేము సమన్వయం చేసుకొని యాక్చువల్గా డిస్కస్ చేస్తూ మా నాయకుడితో నారా చంద్రబాబు నాయుడుతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ముందుకు పోతున్నాం. అంటే టికెట్లు అనౌన్స్ అయిపోయినాయా ఇప్పుడు ఈ 10 నియోజకవర్గం ఉమ్మడి? యాక్చువల్గా అంటే ఇప్పుడు నెల్లూరు యాక్చువల్గా తెలుగుదేశంకి ఇస్తే నేను కంటెస్ట్ చేస్తానండి. అదేవిధంగా కోవూరులో కూడా దినేష్ రెడ్డి కంటెస్ట్ చేయడం జరుగుతుంది. కోవూరు ఇలా యాక్చువల్గా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఒకటి 1 by 1. అయితే ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయి. బీసీలని, తర్వాత వచ్చి మహిళలని, డిఫరెంట్ క్యాస్ట్ ఉన్నాయి. ఆ క్యాస్ట్లను యాక్చువల్గా ఈరోజు మా పార్టీ అధినేత చేస్తాను. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద బీసీలకి బ్యాలెన్స్ చేయాలి, అదేవిధంగా మహిళలను బ్యాలెన్స్ చేయాలి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అంటే వాళ్ళకే ఉంటాయి. అందులో కూడా మాలా మాదిగా యాక్చువల్గా సబ్ క్యాస్ట్ ఉన్నాయి. వాటిని బ్యాలెన్స్ చేస్తూ వర్క్ చేస్తున్నారు. దాంతో ఈరోజు జనసేన పార్టీ అలయన్స్ ఉంది. వాళ్ళకు కూడా ఎక్కడ ఇవ్వాలనే దాంతో యాక్చువల్ వర్కౌట్ చేస్తున్నారు. త్వరలో అవి కంప్లీట్ అయిపోయి అనౌన్స్ చేయడం జరుగుతుంది. అంటే బీజేపీ అలయన్స్ ఉంటుందంటారా? అది పార్టీ నాయకుడు తీసుకునే డెసిషన్. మీకేమైనా ఇండికేషన్స్ వచ్చాయని అడిగేది. అంటే ఇంతవరకు యాక్చువల్గా వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. అంటే ఏంది అనేది యాక్చువల్గా పార్టీ నాయకుడు తీసుకునే డెసిషన్ మీద ఆధారపడుతుంది. ఇప్పుడు ఇటీవల ప్రత్యర్థులు పలు రకాల విమర్శలు చేస్తున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? నేను అసలు ఏమీ మాట్లాడనండి. ఎందుకంటే నాది డెవలప్మెంట్, నా నినాదం అంతా డెవలప్మెంట్. అభివృద్ధి చేయాలంటే ఎవరికి ఏం కావాలో దాన్ని నేను డిస్కస్ చేస్తున్నాను, తిరిగిపోతున్నాను, మాట్లాడుతున్నాను. ఊరికి నారాయణ సార్ రాలేదు, అడ్రస్ లేడు, అది లేడు, ఇది లేదు అంటే ప్రజలకు తెలుసు. 1.5 సంవత్సరం మా యొక్క హాస్పిటల్ని కంప్లీట్గా ఇచ్చేసాను. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. నెల్లూరు ప్రజలకు చెప్తున్నాను, మీకు తెలుసో తెలీదో, కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేసాం. కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే జరిగింది. ఆ పరిస్థితుల్లోనే అధికారులు, మినిస్టర్లు కూడా వచ్చి కూర్చున్నారు, అది కావాలి, ఇది కావాలని. చేసాం. వాళ్ళు ఏది కావాలంటే అన్నీ చేసాం. కాబట్టి నేను ఊరికి ఒకటే నన్ను అనేది, నారాయణ సార్ లేడని ప్రచారం. నేను ఎక్కడికి పోలా, పార్టీ ఆఫీసులో హైదరాబాద్ ఆఫీసు, గుంటూరు ఆఫీస్ చేస్తున్నాను. ఇక్కడ ఎవరికి సమస్య వచ్చినా నేను చేస్తూ వచ్చాను. మా యొక్క శ్రీనివాసరెడ్డి బ్రహ్మాండంగా చేశాడు.
మెంబర్షిప్ అంతా నేనే నా ఆధ్వర్యంలోనే నెల్లూరు సిటీలో పూర్తిగా మెంబర్షిప్ చేయించాను. రాష్ట్రంలో హయ్యెస్ట్ మెంబర్షిప్ చేయించింది కూడా నెల్లూరు సిటీయే హయ్యెస్ట్. భవిష్యత్తు గ్యారంటీ కూడా ఈరోజు హయ్యెస్ట్ రాష్ట్రంలో 175 కాన్స్టిట్యున్సీలో హయ్యెస్ట్ ఎక్కడంటే నెల్లూరు సిటీయే. నేను చేయించింది మెంబర్షిప్, నేను చేయించా. హయ్యెస్ట్ నెల్లూరు సిటీ. అదేవిధంగా భవిష్యత్ గ్యారంటీ ఈరోజు హయ్యెస్ట్ ఎవరంటే 67,000 మందికి చేయించాను. ఇలా నేను ఎక్కడికి బాలా. అందరూ ఏదో అనుకుంటున్నారు, ఉట్టినవాడు ఏదో నా మీద బురద జల్లటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజలకు చేయాల్సిన పని వాళ్ళు, ప్రజల దగ్గరకు పోవాల్సింది వాళ్ళు, ప్రజల దగ్గరకు పోవాల్సింది వాళ్ళు, చేయాల్సింది వాళ్ళు, మేం కాదు. అందువల్ల వాళ్ళు రివర్స్ మాట్లాడుతున్నారు. అది తప్పది. నేను ఎప్పుడు కూడా మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళని అడగల, నువ్వు రాలేదు, నువ్వేం చేయలేదని. 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా నువ్వేం చేసావు అని ఎప్పుడు అడగల. ఎందుకంటే నేను మంత్రిగా అయినప్పుడు నాది బాధ్యత. బడ్జెట్ నా చేతిలో ఉంటుంది, అధికారులు నా చేతిలో ఉంటారు. అదేవిధంగా వాళ్ళ చేతిలో వాళ్ళు చేయాలి. కానీ నేను వచ్చి ఏం చేస్తాను? నేనేం చేయగలంటే ఎవరన్నా వస్తే నా హాస్పిటల్లోనో నా ఇన్స్టిట్యూషన్లోనో నేను చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కదా 52 రోజుల పాటు. గారు అప్పుడు ఎలా అనిపించింది మీకు? అంటే ఒకటేనండి, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు. ఆయన చంద్రబాబు నాయుడు కర్నూలు ఆ ఏరియాలో యాక్చువల్గా ఏంటంటే భవిష్యత్తు గ్యారంటీ దాంట్లో చెప్తూ ఉంటే జనాలు అసలు అంటే అనూహ్యంగా వచ్చేసారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే లక్షల మంది జనాభా రావడంతో చూసి జగన్మోహన్ రెడ్డి ఇక లాభం లేదు, చంద్రబాబు నాయుడిని ఎలక్షన్ అయిందాక జైల్లో పెడితే తప్ప ఇంక లేదని యాక్చువల్గా కక్ష పెట్టడం జరిగింది. అయితే మా నాయకుడు బయటకు వస్తాడని మాకు అందరికీ నమ్మకం ఉండింది. న్యాయస్థానాలు న్యాయం చేస్తాయని న్యాయస్థానం న్యాయాలు చేసినాయి, బయటకు వచ్చారు. ఈరోజు ఎక్కడ పోయినా ఎక్కడ సభ పెట్టినా అనూహ్యంగా ప్రజలు వస్తున్నారు. అదే నిదర్శనం. 2024లో తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక మెజారిటీ సీట్లతో రావటం జరుగుతుంది. చివరగా నెల్లూరు సిటీ ప్రజలకి ఏం చెప్తలుచుకున్నారు? నేను నెల్లూరు సిటీ ప్రజలకు ఒకటేనండి చెప్పేది. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో నేను అనేక కార్యక్రమాలు మీకు చేశాను, నెల్లూరు సిటీకి చేశాను. మీకంటే నెల్లూరు సిటీకి. అయితే నేను 2014లో ఇక్కడ కంటెస్ట్ చేయలే. నెల్లూరు నుంచి కంటెస్ట్ చేయలే. నేను ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయలే. పార్టీకి 1993 నుంచి చేసిన సేవకు గాను గుర్తింపుకు గాను ఆ రోజు పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు గారు నన్ను డైరెక్ట్గా మంత్రిగా తీసుకున్నారు. అయితే నేను రాష్ట్రానికి మంత్రిని, కానీ పుట్టి పెరిగింది నెల్లూరు ఈ గడ్డ మీద, ఈ నెల్లూరు గడ్డ మీద ఈ వాటర్ తాగా. ఇక్కడి నుంచి ఒక బస్ కండక్టర్ కుమారుడి నుంచి 28 రాష్ట్రాల్లో ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేసి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇలాంటి గౌరవం, ఈరోజు నెల్లూరులో ఎలాంటి గౌరవం ఉందో 28 రాష్ట్రాల్లో ఎక్కడికి పోయినా ఇదే గౌరవం ఉంది. ఇంత ఎత్తుకి ఎదిగినప్పుడు ఈ యొక్క నెల్లూరు జిల్లాకి, నెల్లూరు గడ్డకి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడికి 5,225 కోట్ల రూపాయలను తీసుకొచ్చి నెల్లూరుకి చేయాల్సిన అనేక కార్యక్రమాలు, దేశ విదేశాలు ఏదైతే చూశానో అవన్నీ చేసి పెట్టా. మీ దగ్గర ఓటు తీసుకొని గెలిచి నేను చేయలా. నా నైతిక బాధ్యతగా ఈ గడ్డ మీద పుట్టినందుకు చేశాను. కానీ ఈరోజు మీ ముందుకు వస్తున్నా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయటానికి. కాబట్టి ఈరోజు నా నైతిక బాధ్యత 2024లో ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో నెల్లూరు సిటీకి చేయాల్సిన నైతిక బాధ్యత కాదు, ఆ రోజు బాధ్యత. ఎందుకంటే మీ ఓటు అడుగుతున్నాను, మీరు నన్ను గెలిపించబోతున్నారు, ఎమ్మెల్యే కాబోతున్నాను. కాబట్టి ఖచ్చితంగా గతంలో చేసిన దానికంటే ఎన్నో రెట్లు నెల్లూరుకి చేస్తానని నెల్లూరు ప్రజలందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. ఇది ఈనాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.